మన పట్ల దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఏ వస్తువునైనా ఎవరైనా కలుగు చేసేటప్పుడు ఏ ఉద్దేశం లేకుండా కలుగు చేస్తారా? లైటర్ ఉంది, ఏ ఉద్దేశంతో కలుగు చేశాడు? ఎలగటానికి. గొడ్డలు ఉంది, ఏ ఉద్దేశంతో కలుగు చేశారు? కొడవలు ఉంది, దేని విషయం ఏ ఉద్దేశంతో కలుగు చేశారు? ఏమో వాచ్ ఉంది, ఏ ఉద్దేశంతో? అలాగానే దేవుడు కూడా ప్రతి వ్యక్తి విషయంలో కూడా ఒక ఉద్దేశంతోనే కలుగు చేశాడు. ఏ ఉద్దేశం లేకుండా ఎవరు కలుగు చేయరు. కాకపోతే మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు కూడా మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మీకు ఉదాహరణకి ఇర్మియా గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక భాగం మాట ఉంది. ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. అంటే గర్భంలో ఇంకా ప్రవేశపెట్టల, గర్భంలోకి తీసుకురాల, తల్లి గర్భంలో ప్రవేశపెట్టల. అంతకు ముందే దేవుడు నిన్నెరిగి తిని ప్రతిష్ఠించి తిని నిన్ను జనులకు ప్రవక్తగా ఏర్పాటు చేసేది. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇర్మియా పట్ల. అలాగనే ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. కొంతమంది పెద్ద అయినాక అడిగారు, కొంతమంది దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఇర్మియాకు చెప్పిన ప్రవచనం నాకు చిన్నప్పుడు, ఇంకా నీ కన్నా చిన్నగా ఉంటా, ఆ సమయంలో భక్ష్యం గారు చెప్పాడు, దేవుడు ఇతన్ని జనులకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నాడని. అట్లా కొంతమంది ద్వారా తెలియచేస్తూ ఉంటాడు. గిద్యోను అయితే ఏమంటాడంటే, దేవుని దూత చెప్పాడు, నువ్వు పరాక్రమాల గల బలాఢ్యుడివి, నిన్ను దేవుడు ఇశ్రాయేలు నుంచి కాపాడటానికి ఏర్పాటు చేశాడంటే దానికోసం ఒక పరీక్ష పెట్టాడు ఆయన. 6వ అధ్యాయము 36-37 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు నన్ను ఇశ్రాయేలు కొరకు వారిని రక్షించటానికే ఏర్పాటు చేసి ఉంటే నేను ఒక సూచన అడుగుతా, ఆ సూచన జరిగితే నేను దాన్ని నమ్ముతానని గిద్యోను అనుకున్నాడు. దేవుడు అలాగానే చేశాడు. గిద్యోనికి అర్థమైంది. సంసోను జీవితంలో కూడా సంసోను తల్లికి, మనోహ భార్యకి దేవుడు తెలియచేసిన మాట 13వ అధ్యాయం 5వ వచనం, నువ్వు కుమారుని కంటావు, దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉంటాడు నాజీరు. అతడు ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ని రక్షించ మొదలు పెడతాడు. అది అందరూ కూడా ఏ కారణం లేకుండా భూమి మీద జన్మించటం వల్ల, అవును, ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ విషయం మనం తెలుసుకోవటం ఎంతో మంచిది. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు అబ్రహాము గారితో. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను. దేవుడు చెప్తా ఉన్నాడు అబ్రహాముతో, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా.
తర్వాత అన్నాడు జనములకు తండ్రిగా చేస్తా. 7వ వచనం చదవండి. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తా. అసలు సంతానమే లేదు, బిడ్డలే కలగలేదు. బిడ్డలే కలక్కముందు దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. రెబకా వెళ్ళినప్పుడు ఆమె గర్భంలో ఉన్న వాళ్ళ గురించి దేవుడు రెబకాతో చెప్పాడు. వాళ్ళు మేలైనా కీడైనా చేయకముందే, వీడు మోసం చేయకముందే దేవుడు ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి మనం పుట్టక ముందే మనము ఏమవుతాము, తల్లి గర్భంలో ప్రవేశపెట్టక ముందే మన విషయములో దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుని దృష్టికి సమస్తము తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు దేవుడు ఆయన. కాబట్టి భవిష్యత్తు కూడా తెలుసు. మనం పుట్టక ముందే మన భవిష్యత్తు అంతా తెలుసు ఆయనకి. ఏమా దేవుడు సమస్తాన్ని మంచిగానే చేశాడు. మానవుడే తంత్రాలు నేర్చుకున్నాడని వాక్యం చెప్తుంది. దేవుళ్ళలో ఫాల్ట్ ఉందారంటారా, మనుషుల్లో ఉందంటారా? స్వార్థం వల్ల వాళ్ళు ధనవంతులయ్యారు, కొంతమంది పేదలయ్యారు. అందరూ కలిసి ఉమ్మడిగా ఉంటే ఏది ఎక్కువ తక్కువ ఉండేది కాదు. ఆది సంఘంలో అలాగే జరిగింది. ఆస్తులున్న వాళ్ళు అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా సంఘానికి పెట్టుకొని ఏ అవసరం వచ్చినా అమ్మాయి పెళ్లి చేయాలా, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి అని వాడేవాళ్ళు. అట్టా ఎవరి వరుస అవసరాలకి వాళ్ళు సమిష్టిగా వాడుకున్నారు. అది సంఘం చేసింది మొదట్లో. తర్వాత తేడాలు వచ్చినాయి కదా. ఇద్దాం అనుకున్నవాడు కూడా సరిగ్గా ఇవ్వలేదు, మనసుల్లో ప్రేరేపణలు కలిగినాయి. కాబట్టి దేవుళ్ళో పక్షపాతం లేదు, మానవుడే నేర్చుకున్నాడు స్వార్థం. అందువల్ల ఇలా వ్యత్యాసాలు కలిగినాయి. కానీ దేవుడు అందరిని మంచిగానే కలుగు చేశాడని వాక్యం చెప్తుంది. మోషే పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం ఉంది ఏమ్మా? ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమికి పాలు తేళ్లు ప్రవహించే మంచి దేశానికి చేర్చాలి అన్న ఉద్దేశంతోనే మోషేను దేవుడు ఈ లోకములో జన్మింపచేశాడు. అయితే మోషే జన్మించే సమయంలో మగపిల్లలు పుడితే బతకనివ్వకూడదు, చంపాలన్న శాసనం ఫరో గారు చేశాడు. మంత్రశాలను ఏర్పాటు చేశాడు. అయితే దేవుని సంకల్పం కాబట్టి మోషేను కాపాడారు. 3 నెలలు మాత్రమే కాపాడగలిగారు. 3 నెలల తర్వాత తల్లిదండ్రులు కూడా కాపాడలేకపోయారు. అలమ్మగారు యాకోబు జమ్ము పెట్టి తీసుకొచ్చి దానికి కీలు పూసి దాంట్లో పిల్లవాడిని పెట్టి భద్రపరిచి పిల్లవాడిని నైల్ నది దగ్గర పెట్టొచ్చామని మిరియాముకి చెబితే మిరియాము ఆ ఒడ్డును పెట్టేసింది. ఏం జరుగుతుందో అని కనబెడతా ఉంటే దేవుడు ఆ టైంలోనే ఫరో కుమార్తె స్నానానికి రావటం మనం చూస్తాం కదా. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. స్నానం చేయటానికి ఆమె వచ్చింది. ఆ టైంలో ఆమె కన్ను ఆ జమ్ము పెట్టి మీద పడింది. అదేంటో తీసుకురమ్మని చెలికత్తులకు చెబితే వాళ్ళు తీసుకొచ్చారు.
మూత తెరిచి చూస్తే పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ మరి పెళ్ళే చేసుకోలేదు ఆమె, పిల్లలే లేరు ఆమెకి. అలాంటప్పుడు స్త్రీతత్వము మాతృత్వాన్ని ఇచ్చేస్తుంది. అందుకని ఆమె కనికరపడింది. అతను బానిస పిల్లగాడని గుర్తించింది. వాళ్ళ నాన్న చేసిన శాసనము తెలుసు. అయినా ఆమెకు కనికరం కలగటం ద్వారా దేవుడు ఆ విధంగా మోషేను కాపాడుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళమ్మ ద్వారానే పెంచేలాగా చేశాడు. సకల విద్యలు చదివేలా చేశాడు. సకల విద్యలెందుకు మోషేకి? జ్ఞానంగా నడిపించాలి. చదువు లేకపోతే నడిపించరా? జ్ఞానం కావాలి. అందుకోసం సలాన మార్గం తెలివి ఉంటే నడిపిస్తారు, జ్ఞానం ఉంటే జ్ఞానం లేనో నేను నడిపిస్తారు. ధర్మశాస్త్రం రాయాలి. 5 కాండాలు మోషే రాయాలి. అదే ధర్మశాస్త్రం. అందుకని ఆయన సకల శాస్త్రాల్లో పాండిత్యం కావాలి. ప్రత్యక్ష గుడారపు నమూనాను బట్టి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి. బ్లూ ప్రింట్ అంటారే, ఒక ఇంజనీరు బ్లూ ప్రింట్ తీస్తే దాన్ని బట్టి కన్స్ట్రక్షన్ జరిగించినట్లుగా దేవుడు సినాయి పర్వతం మీద ప్రత్యక్షపు గుడారపు నమూనాను మోషేకు చెబితే మోషే దాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి జ్ఞానం కావాలి కదా. ఎంత దేవుని ప్రణాళిక! మోషే తన తెలివితో, తన జ్ఞానముతో తన వారిని రక్షించుకోవాలని వెళ్ళి అబాసుపాలయ్యి పారిపోయే పరిస్థితి తెచ్చుకొని మిద్యాన్ దేశానికి పారిపోయాడు. 40 సంవత్సరాలు పెరిగాడు, చదువులు చదివాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు మేపాడు. మామగారు ఇత్రో గారు గొర్రెలు మేపాడు. తర్వాత దేవుడు 3వ అధ్యాయంలో ప్రత్యక్షమై చెప్పాడు. 10వ వచనం చూద్దాం. మోషేను పిలుస్తున్నాడు, రా, నిన్ను ఫరో యొద్దకు పంపుతారు. నా ఇశ్రాయేలు ప్రజల బాధలు చూశాను, వారి నిట్టూర్పులు నాకు తెలిసే ఉంది. కాబట్టి వారిని విడిపించటానికి నేను దిగొచ్చాను. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి వారిని విడిపించి తీసుకురావాలని మోషేతో దేవుడు చెప్పాడు. అప్పుడు పోయిన కాడ నుంచి 40 సంవత్సరాల ప్రయాణం. మోషే జీవితంలో 3 40లు అంటారు. 40 సంవత్సరాలు పెరిగి చదువుకోవటం, 40 సంవత్సరాలు గొర్రెలు కాయటం, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించటం, 120 సంవత్సరాలు ఆయన ఆయుష్కాలం. ఇదంతా దేవుని ప్రణాళికలోని భాగమా కదా? దేవుని జ్ఞానాన్ని ఎవరు అంచనా వేయగలరు చెప్పండి? కాబట్టి మోషే పట్లేనా నీ పట్ల నా పట్ల లేదంటారా? అందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడే వాటిని జరిగించుకుంటూ వస్తాడు. మోషే తర్వాత నాయకత్వం ఎవరు? కాబట్టి అతన్ని గొప్ప చేశాడు, అతనికి జ్ఞానాత్మ పూర్ణిగా చేశాడు. 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 7వ వచనం. దేవుడు యెహోషువతో కూడా మాట్లాడాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళ పట్ల ఎలా సంకల్పము, ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నానో మీ పట్ల కూడా అలాంటి ఉద్దేశం నేను కలిగి ఉన్నానని. అది అర్థమైంది కదా? అర్థం అవుతూ ఉన్నట్టుందా? పర్లేదా? సరే, వెరీ గుడ్. చదువు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. నీ వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం. దేవుడు వాడుకునే సమయంలో ఆ వ్యక్తిని గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. చేశాడా చేయలేదా? చేశాడు. దేవునికి స్తోత్రం.
మరి జ్ఞానాత్మపూర్ణంగా ఎందుకు చేశాడు? ఆ, నడిపించటానికి. నడిపించటానికే కాదు, వాగ్దాన భూమికి వెళ్ళినాక ఆ భూమిని పంచాలి. బాగా బాగా దానికి కావలసిన జ్ఞానాత్మపూర్ణంగా చేశాడు. యుద్ధ వీరుణ్ణి చేశాడు, యుద్ధాలు చేశాడు, అన్నిట్లో కూడా జయం పొందాడు యెహోషువ. కాబట్టి దేవుడు యెహోషువ పట్ల కూడా ఏమా ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ విషయాలు పుట్టినప్పుడు మోషేకి తెలియదు, యెహోషువకు తెలియదు, యిర్మీయాకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. సమస్తం ఎరిగినవాడు దేవుడు. మీకు అర్థం అవటానికి చెప్పాలంటే, యోనాను దేవుడు నినివే పట్టణానికి సువార్తను ప్రకటించటానికి కలుగు చేశాడు. కానీ యోనా నినివే పట్టణానికి వెళ్ళకోకుండా తర్షీషు పట్టణానికి పారిపోతాడన్న సంగతి దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి మరి ఎలా నినివే పట్టణానికి తీసుకురావాలి? తార్షీషుకి వెళ్ళేవాడిని చేప చేత మింగించి తీసుకెళ్ళి నినివే పట్టణంలో కక్కించాలి. కాబట్టి చేప ఎప్పుడు పుట్టాలి? ఇప్పుడు పుడితే యోనాను మింగలేదు కదా. యోనాను పుట్టించక ముందే దేవుడు యోనాను మింగే చేపను పుట్టించాడు. ఎంత జ్ఞానము, ఎంత ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఊహించలేం మనం కదా. అవును. మీకు ఉదాహరణ కూడా చెప్తాం కదా. తాళం కప్పజేసేవాడు తాళం చేయకూడదు, చేయాల్సిందే. సమస్య పరిష్కారం రెండు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో రెండు ఉన్నాయి. సమస్య ఉంది, పరిష్కారం ఉంది. అది అందుకనే మనం నేర్చుకునేది, మనం రోజు వచ్చేది, తెలుసుకునేది. అందుకోసమే దేవుడు ఏ రోజు ఎలా మాట్లాడతాడో, ఎవరితో మాట్లాడతాడో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రతిరోజు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. ఆ తిమింగలం మింగేసింది, తీసుకెళ్ళి కక్కేసింది, నినివేలో ప్రకటన చేశాడు. 1,20,000 మంది మార్పు పొందారు. కేడు తొలగిపోయింది. ఇదంతా దేవుని ప్రణాళిక. నువ్వు వినకపోతే నిన్ను ఇనేలా చేయగలడు ఆయన. ఆయన ఉద్దేశించింది ఏది నిరర్ధకము, నిష్ఫలము కావు. దేవుడు నీ ద్వారా చేయించాలంటే చేయిస్తాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడా, చేయలేదా? చేశాడు. దేవునికి స్తోత్రం. 78వ కీర్తన ఇశ్రాయేలు ప్రజల గురించే రాయబడిన కీర్తన. 14వ వచనం చదవండి. పగటి వేళ మేఘస్తంభంలో ఉండి, రాత్రి అంతా అగ్నిస్తంభంలో ఉండి వారికి త్రోవ చూపించుతూ ఉన్నారు. 40 సంవత్సరాలు ఆ విధంగా దేవుడు వారి ప్రయాణం కొనసాగించాడు కదా. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కూడా మనల్ని అదేవిధంగా నడిపించునుగాక. ఆయన తోడే ఉండి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా ఆయన కృపలో మనల్ని నడిపించునుగాక. ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు మనల్ని నడిపించడంటారా? 13వ వచనం. సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజలకు అడ్డు వచ్చినటువంటి దాన్ని తొలగించి, మార్గం లేని చోట మార్గాన్ని కలుగొచ్చేసి వారిని క్షేమముగా అద్దరికి నడిపించిన దేవుడు ఆయన. మన జీవితాల్లో కూడా
ఈ సంవత్సరంలో కలిగే ప్రతి అడ్డంకును కూడా దేవుడు తొలగించి నూతన మార్గాన్ని ఏర్పరిచి అద్దరికి చేర్చును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు చేరుస్తాడు. మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో కూడా చూద్దాం. అరణ్యములో నీళ్లు ఊటలు ఉండవు కదా. మొన్న మధ్య ఇది అరణ్యములో ఊటలు పడ్డాయి అంట నీళ్లు. సరే, దేవుడు బండలో నుంచి నీళ్లు రప్పించాడు. ఎందుకు? తన ప్రజల అవసరాలు తీర్చటం కోసం. ఈ సంవత్సరం అంతా కూడా మన ప్రతి అవసరం, ఈ కుటుంబం యొక్క ప్రతి అవసరము దేవుడు తీర్చును గాక. తీర్చాడు. బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, పూరేళ్లను రప్పించాడు, వారి అవసరాలు తీర్చాడు, ఏమీ తక్కువ కాకుండా పోషించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ గొప్ప కార్యాలు చేశాడని ఇక్కడ చూస్తాం. 24లో చూడండి, వారి భోజనం కొరకు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. 27 చూడండి, పూరేళ్ల పిట్టలను ధూళి విస్తారముగా వారి దగ్గరికి రప్పించాడు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం, తన ప్రజల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకొని అవసరాలు తీర్చాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఈ కూటమి ఏర్పాటు చేసి కుటుంబం పట్ల, మన సంఘ బిడ్డలందరి పట్ల దేవుడు శ్రద్ధ తీసుకొని క్షేమముగా నడిపించునుగాక. ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చునుగాక. దేవుడు తీరుస్తాడని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతా ఉన్నాం. దావీదు పట్ల కూడా దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. దావీదు పట్ల కూడా గొప్ప కార్యాలు చేశాడు కదా. దేవుడు సౌలుని అభిషేకిస్తే సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని కృప పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చాడు, దైవజనులను దూరపరుచుకున్నాడు. దాని పట్ల శ్రద్ధ లేని వాడుగా, జనుల పట్ల శ్రద్ధ కలిగి జనుల మనసు నొప్పించకుండా, జనులు తప్పిపోతారని జనుల మాటలు విని, దేవుని మాటలు వినక, దైవజనుని మాటలు వినక దూరం చేసుకున్నాడు. కానీ సమూయేలు బాధపడతా ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళటం లేదు, సౌలు దగ్గరికి వెళ్ళి కలుసుకోవటం లేదు కదా. సమూయేలు లాంటి పరిచర్య మంది. పక్కకి వెళ్తే వెళ్ళాలనిపించదు నాకు. తోడుకు రావాల్సిన బాధ్యత నాకున్నా, తప్పిపోయిన గొర్రెని తీసుకురావాల్సిన బాధ్యత నాకున్నా, నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయటమే తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళను. అట్లా వెళ్ళిన వారు ఏమవుతున్నారు మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. వారి పరిస్థితులు ఏ విధంగా మారుతూ ఉన్నావో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి జరిగిందని కాదు, కానీ అది ఒక మధ్యకాలం చెప్పాను, సహవాసం విడవటం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పాను కదా. విడవకూడని విషయాలు ఈ సంవత్సరంలో కొన్ని నేర్పాను ఆ సందర్భంగా కదా. కానీ దేవుడు వచ్చాడు. ఎందుకయ్యా సమూయేలు, నేను కూడా వదిలివేశాను కదా, నేనే విడిచిపెట్టాను కదా, నువ్వెందుకు బాధపడతావు, ఇంతకాలం ఎందుకు బాధపడతావు? లే, అతని కన్నా ఉన్నతమైన వ్యక్తిని నేను కనుగొన్నాను, నువ్వు వెళ్ళి యెషీ కుమారుల్లో ఒకరిని అభిషక్తులు చేయమనేలకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది సమూయేలుకి. వెంటనే కమ్ము తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు వెళ్ళలా, దేవుడు చెప్పేదాకా, దేవుడు ఇంకొక వ్యక్తిని కనుగొన్నానని చెప్పేదాకా కూడా బాధపడతానే ఉన్నాడు సౌలు గురించి. కానీ సౌలు కాదు, నేను ఇంకొకరిని ఏర్పాటు చేశారన్నప్పుడు అతని కోసం వెళ్ళిపోయాడు. 7 కొడుకులు తీసుకొచ్చి చూపించాడు యెషయా గారు.
దేవుడు అన్నాడు, నేను వారు కాదు అన్నాడు. 8వ కొడుకు దావీదు రావాల్సి వచ్చింది కదా. 16వ అధ్యాయం 10 సమూయేలు మొదటి గ్రంథం. ఆ, ఆ, ఉమ్. ఆ అబ్బాయి వీళ్ళు కోరుకోలేదు, దేవుడు చెప్పలేదు. ఇక్కడ ఉన్నారా అని అడిగితే ఒకడున్నాడు అని చెప్పాడు. కడసారి వాడిని పిలిపించారు. ఇతడే నేను కోరుకున్నవాడు అని దేవుడు చెప్పి అభిషేకించుకున్నాడు కదండి. దావీదు పట్ల దేవుని ప్రణాళికలు ప్రారంభమైనాయి. 2 సమూయేలు గ్రంథములో 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆ, ఆ, ఉమ్, 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 ఆ. దేవుడు రాజుగా పట్టాభిషేకం చేయించాడు దావీదుకి. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రణాళిక ఉంది. దావీదుని ఏం చేయాలో, నీ జీవితంలో నిన్ను ఏం చేయాలో దేవుడు తెలుసు కదా. నా జీవితంలో దేవుడు ఎన్నో మార్గాల గుండా నడిపించుకొచ్చాడు కదా. కవించేశాడు. ఆంధ్రభూమిలో కథలు రాశాను నేను. మా మ్యాగజైన్లన్నీ నేనే రాసేవాడిని. ఏసీ కాలేజీ గుంటూరు మ్యాగజైన్లో నా పేర్లు ఉంటాయి, కవితలు ఉంటాయి, నేను రాసినవి ఉన్నాయి. ఆ విధంగా నడిపించాడు. తర్వాత బ్యాంక్ అకౌంట్లు రాయించాడు. బ్యాంక్ అకౌంట్లు చేశాను, సూపర్వైజర్గా చేశాను, ప్లాంట్ సూపర్వైజర్గా చేశాను. అన్నీ దేవుడు నాకు నేర్పించుకుంటూ వచ్చాడు కదా. గ్రంథాలయాన్ని కూడా నడిపాను, బైబిల్ గ్రంథశాల నడిపాను. దాంట్లో అనేక భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవటానికి, నిఘంటువులు చూడటానికి, బైబిల్ కాకుండా బైబిల్కు సంబంధించిన అనేక గ్రంథాలు పరిశీలించటానికి దేవుడు కృప చూపించాడు కదా. దేవుడు ఎవరికి ఏది నేర్పాలో నేర్పి తర్వాత స్థిరపరుస్తాడు. ఈ విధంగా దేవుడు నన్ను మరలా ఇక్కడ మీకు పాస్టర్గా స్థిరపరిచాడు. 5 జిల్లాల్లో సువార్త చెప్పాను నేను. అన్ని చోట్ల సువార్థికుడిగా చెప్పాను. సంఘాన్ని కట్టలేదు. బాప్తీసం ఇచ్చిన సంఘస్థులందరినీ ఎబ్రోనుకు పంపించేవాడిని. ఎందుకంటే నేను ఎబ్రోను సహవాసం నుంచి వచ్చిన వాడిని. అందుకని ఎబ్రోను సహవాసానికి పంపించేవాడిని ఎక్కువగా అందరినీ. పాస్టర్ గారు ఐపీసీ ఇండియన్ పెంతుకొస్తాము. ఇక అందుకని ఇక పెంతుకోస్తుగా మరి పాస్టర్ గారు కొనసాగుతూ ఉన్నారు. ఆ విధంగా ఇద్దరం కలిసి దేవుని పరిచర్య చేయటానికి దేవుడు ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని నడిపించాడు కదా. ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాం. ఇటు నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి ఏమా. ప్రతి ఒక్కరి పట్ల ఉన్నాయి. నువ్వు ఈ ఊరు రావటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అందుకనే మీరు గమనించాలని నేను తెలియచేస్తా ఉన్నాను. ఎస్తేరు విషయంలో కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. అందుకే ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు. ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అన్న విషయాలు గతంలో మనం నేర్చుకున్నాం. యూదులకు నాశనం రాబోతుంది, వారిని కాపాడటం కోసం దేవుడు ఎస్తేర్ను ఎన్నిక చేసుకొని రాణిగా తీసుకొచ్చి పెట్టాడు. మొర్దెకై గారు అదే అన్నాడు కదా, 4వ అధ్యాయం 14వ లాస్ట్ వచనంలో, ఈ సమయమును బట్టే నీవి రాజ్యానికి వచ్చేవము. ఆలోచించుకో అంటే అవి ఆలోచించుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి కూడా పోయినా కూడా రాజు సముఖానికి వెళ్ళి తన మార్చజాలని శాసనాలు మార్చుకొని తన ప్రజల్ని కాపాడుకుంది. వెరీ గుడ్. అమ్మాయి పట్ల కూడా దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. మరి మాధవి మరి ఈ కుటుంబానికి వచ్చింది.
మరి వాళ్ళ నాన్నగారిని కూడా రక్షణలోకి నడిపించింది. దేవునికి స్తోత్రం. ఇక మందిరానికి నడిపించాలి. రక్షణ పొందినటువంటి భర్తను కూడా మరి దేవుని మార్గంలోకి తెచ్చుకోవాలి. ఆ బాధ్యతలు అమ్మాయి మీద ఉన్నాయి. దేవుని పని నువ్వు చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీ పని తప్పనిసరిగా చేస్తాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆ? గొప్ప అధికారిని చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలు అంత గొప్పది. ఉం? ఆ, అది ఆ విధంగా చేయవలసిందిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మన పనిని మనం చేద్దాం. దేవుడు ఆయన చేస్తాడు తప్పనిసరిగా. ఆ, దేవుడు గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నత స్థానంలో నిలుపుతాడు. అట్టి ధన్యతను దేవుడు మాధవి కూడా దయచేయును గాక. హనుమాయం గారికి కూడా ఆయుష్ ఆరోగ్యాలు దయచేయును గాక. ఈ కుటుంబాన్ని అన్ని అవసరాలు దేవుడి సంవత్సరం అంతా కూడా తీర్చునుగాక. మరి